సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకోవటంలో కృతార్థులైన ధీరులారా, సుధీరులారా, శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ వ్యాసాశ్రమానికి, వేద విద్యాలయానికి, వివేకానందుని విద్యాశకానికి స్వాగతం, శుభస్వాగతం. అంతర్ముఖీనమైన దృక్పథానికి దివ్య స్వాగతం. మహిమాన్వితమైన ఈ సంస్కరణ యజ్ఞానికి సృజనాత్మక స్వాగతం. మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న అనంత తత్వానికి, అపరిమిత తత్వానికి, అద్వితీయమైన అద్వైత దివ్య సౌరభాల ధామానికి స్వాగతం, శుభస్వాగతం. మనమందరం కొన్ని నిమిషాల పాటు ప్రణవోపాసనని గావిద్దాం. ప్రణవ ఉప ఆసన. ప్రణవం అంటే ఓంకారం. మన ఆత్మ చైతన్యం యొక్క ఆవిర్భావ రహస్యం, ఆ దివ్య జ్ఞానం, ఆ ఏకాక్షర మంత్రం మన పుట్టినిల్లు. సరిగ్గా ధారణ మహోత్సవం దాని మీదే కొనసాగుతుంది. మనం ఓంకారం మీదే, ఆ ప్రణవం మీదే, ఆ హిరణ్య గర్భాలయం మీదే మన ధారణని కేంద్రీకరించి ఉంచుకుంటున్నాం. కాబట్టి
మొదటిగా మనం ఒకసారి సుఖాసీనులై హృదయ ప్రాంగణం మీద చెయ్యి వేసి కుండలిని శక్తి జాగృతం అవ్వటానికి ప్రతీకాత్మకంగా కొన్ని క్షణాల పాటు వెన్నుముక నిటారుగా ఉంచి ఏకమై ఆ ఏకాక్షర మంత్రాన్ని ఉచ్చరిద్దాం. ఎంచక్క ఏకాక్షర మంత్రంతో ఏకమై స్వయమై శివమై సర్వమై సర్వస్వమై అలరాడదామా మరి? ఎంచక్క ఏకాక్షర మంత్రంతో ఏకమై స్వయమై శివమై సర్వమై సర్వస్వమై అలరాడదామా మరి? శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ వ్యాసాష్టమానికి, ఈ ప్రణవ ఉపాసనకి స్వాగతం, దివ్య స్వాగతం. మనందరం ఏకమై ఏకస్వరంతో 7 సార్లు పాటు ఆ ఏకాక్షర మంత్రాన్ని హృద్యంగా ఉచ్చరిద్దాం. సుజ్ఞానాన్ని భావంగా మలుచుకున్నాం, భావాన్ని పదంగా మలుచుకున్నాం. మంత్రాత్మకమైన ఆ పదాన్ని దేహమాధ్యమం ద్వారా హృద్యంగా ఉచ్చరిద్దాం. మన జన్మ రహస్యాన్ని, ఆ సుజ్ఞానాన్ని భావ సౌరభంగా మలుచుకుందాం. ఆ భావ సౌరభాన్ని సుశబ్దంలో పొందుపరిచి హృద్యంగా ఉచ్చరిద్దాం. మంత్రాత్మకంగా ఉచ్చరిద్దాం. మరొక్కసారి చెప్తున్నా, అత్యంత నిగూఢమైన మన జన్మ రహస్యాన్ని, ఆ సుజ్ఞానాన్ని భావ సౌరభంగా మలుచుకుందాం. ఆ భావ సౌరభాన్ని ఓ సుశబ్దంగా మలచి, మంత్రాత్మకంగా మలచి, ఆ ఓంకారమన్న ఏకాక్షర మంత్రాన్ని ఏకమై ఉచ్చరిద్దాం. నేను అందుకుంటాను, మీరు శృతి కలపండి. ఓ
శుభం. ఇప్పుడు ఆ ఏకాక్షర మంత్రంలో ఉన్న పొసిగి ఉన్న నిక్షిప్తమై ఉన్న ఆ సుజ్ఞానాన్ని మీకు ఉపదేశించటం జరుగుతున్నది. జ్ఞానోపాసనని ప్రణవోపాసనని గావిద్దాం. తొలిజాములో జరిగిన మధురమైన ఆ దివ్య సన్నివేశాన్ని ఓసారి స్మరిద్దాం. మీ ఆత్మకథాసుదని, మీ మహితా చరితని మీకోసం 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 ఓ పసిబిడ్డ జన్మించటమే ఎంత అద్భుతమో కదా. తల్లిదండ్రుల శోణిత శుక్లకణాల సంగమం ఫలించి మాతృగర్భాల నుంచి ఒక పసిగుడ్డు జన్మించటమే ఓ అద్భుతం కదా. మరి అలాంటప్పుడు మహిమాన్వితమైన దివ్యమైన కాంతిపుంజం ఆత్మచైతన్యం యొక్క ఆవిర్భావ రహస్యం అనగా ఓంకారం అనే ఏకాక్షర మంత్రంలో పొసిగి ఉన్న ఆ దివ్య సౌరభాలని సుశబ్దాల్లో పొందుపరిచి మీకు అందించే యత్నాన్ని గావిస్తున్నాను. నిజానికి యావత్ మానవాళి అపోహపడినట్లుగా మనమెవరం పంచకోశాలతో పరినిర్మితమైన ఈ పాంచభౌతిక దేహాలం కానే కాదు. పంచభూతాత్మకమైన ఈ పదార్థ రూప జగత్తు మన పుట్టినిల్లు కానే కాదు. ప్రస్తుతం మనం పోషిస్తున్న పాత్ర కూడా మన నిజతత్వం కానే కాదు. ఈ పాత్ర యొక్క గుణగణాలు, తీరుతెన్నులు, వైఖరులు కూడా మన సహజత్వం కానే కాదు. ఈ దృశ్యమాన జగత్తుకి అస్తిత్వమే లేదు. ఇంద్రియాలతో అనుభవిస్తున్న ఈ దృశ్యమాన జగత్తుకి అస్తిత్వమే లేదు. అజ్ఞాన జనితమైన మోహపూరితమైన వ్యక్తిత్వానికి ఓ సార్థకత లేదు. ఈ బంధనాలన్నీ ఛేదించుకుంటే సుజ్ఞాన గంగ తీర్థాలని మనం సేవిద్దాం. మీ ఆవిర్భావ రహస్యాన్ని మరోసారి సుశబ్దాల్లో పొందుపరిచి మీ శాశ్వత స్మృతి పదంలో ఉన్న భావానికి భాష మాత్రమే చెప్పబడుతున్నది. ఆత్మచైతన్యంగా పిలువబడుతున్న మీ శాశ్వత స్మృతి పదంలో పొసిగి ఉన్న భావసౌరభాలకి కేవలం శబ్దభూయిష్టంగా మలచి చెప్పబడుతున్నది. కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం
స్వయంభూగా అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చి తన అస్తిత్వాన్ని తాను గ్రహించనారంభించింది. కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న ఆ తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. స్వయంభూగా స్పృహలోకి వచ్చిన ఆ మహాశూన్యాన్నే ప్రాజ్ఞులు స్వయంగా నామాంతరంగా గావించారు. ఆ మహాశూన్యము మీరే, ఆ మహాశూన్యము మనమే, ఆ స్వయము మీరే, ఆ స్వయము మనమే. ఇది మీ ఆవిర్భావ రహస్యం. కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా అంటే తనంతట తానుగానే స్పృహలోకి ఉద్ధరించుకోని ఆరంభించింది. తన అస్తిత్వాన్ని తాను గ్రహించని ఆరంభించింది. తాను ఉన్నానని తాను గుర్తెరగని ఆరంభించింది. సత్ అన్న మహాస్థితికి అప్పుడే అంకురార్పణ జరిగింది. ఆ మహాశూన్యము నేనే, ఆ స్వయము నేనే. ఈ పుణ్యధామంలో ఆసీనులయ్యున్న సాధకులందరి మదిలో, ఎదలో, హృదిలో కేవలం ఓంకారమన్న ప్రణవనాదం మాత్రమే ప్రతిధ్వనించగలగాలి. అనగా కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న మహాశూన్యం స్వయంభూగా స్పృహలోకి వచ్చింది. ఆ మహాశూన్యాన్ని నేనే, ఆ స్వయాన్ని నేనే. స్వయంగా కొనసాగుతున్న ఆ దివ్య తరుణంలో ప్రేమనే మధుర భావన స్ఫురించనారంభించింది. ప్రేమంటే తన విలువని తననే తెలుసుకోమని తన అంతరంగంలోంచి పుట్టుకొచ్చిన ఓ ఆహ్వానం. ప్రేమంటే అంతర్ముఖీనమైన దృక్పథానికి ఆహ్వానం. తన విలువని తననే తెలుసుకోమని తన అంతరంగంలోంచి పుట్టుకొచ్చిన ఓ దివ్య ఆహ్వానం. ప్రేమకు ప్రేరేపింపబడి ఆ స్వయం తన విలువను తాను తెలుసుకోవటానికి అంతర్ముఖమవ్వనారంభించింది. ప్రేమకు ప్రేరేపింపబడి తన విలువను తాను తెలుసుకోవటానికి అంతర్ముఖమవ్వనారంభించిన ఆ దివ్య స్థితినే ఓంకారంగా, ప్రణవముగా, హిరణ్య గర్భాలయంగా ప్రాజ్ఞులు నామాంతరంగా గావించారు. ఆ మహాశూన్యము నేనే, ఆ స్వయము నేనే, ఆ ప్రేమ మాధుర్యము నేనే, ఆ ఓంకారము నేనే. ఈ సుశబ్దాల సంగమం, శ్లోక శోభితమైన ఈ సత్యం
వేదభూయిష్టమైన ఈ సుశబ్ద శిల్పాలు ఈ శబ్ద బ్రహ్మములు కేవలం శ్రవణం చేసినంత మాత్రాన, ఓంకారాన్ని మననం చేసినంత మాత్రాన, ఆ హిరణ్య గర్భాలయం మీద మీ ధారణని కేంద్రీకరించి ఉంచినంత మాత్రాన లౌకికమైన శృంఖలాలన్నీ ఛేదింపబడి మరలి మీ అలౌకికమైన దివ్యస్థితిలోకి పునఃప్రవేశించనారంభిస్తారు. ప్రాజ్ఞులారా, ప్రణవోపాసనకి స్వాగతం, శుభస్వాగతం. ఎంచక్క ఏకాక్షర మంత్రంతో ఏకమై, స్వయమై, శివమై, సర్వమై, సర్వస్వమై అలరారుదామా మరి? ఇంకా ఏకం అనేకంగా పరిణమించక ముందున్న నిజ దివ్య స్థితి ఓంకారం, అవ్యక్తంగా ఉన్న దివ్యత్వం ఓంకారం. ఈసారి మనందరం ఓంకారం అన్న ఏకాక్షర మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు మనందరి మదిలో ఈ భావనే స్ఫురించగలగాలి. కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో ఒకానొక దివ్య శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా, అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. స్వయంభూగా స్పృహలోకి వచ్చిన ఆ శూన్యాన్నే ప్రాజ్ఞులు స్వయంగా నామాంతరం గావించారు. స్వయంగా కొనసాగుతున్న ఆ తరుణంలో స్వయం అంతరంగంలోంచి ప్రేమ మాధుర్యం స్ఫురించనారంభించింది. ప్రేమకు ప్రేరేపింపబడి తన విలువను తాను తెలుసుకోవటానికి స్వయం అంతర్ముఖమవ్వనారంభించినప్పుడు సరిగ్గా ఆ మధుర గడియలనే, ఆ దివ్య స్థితినే, ఆ దశనే ప్రాజ్ఞులు ఓంకారంగా గుర్తించి గౌరవించి సత్కరించి సన్మానించారు. ఈసారి మనమందరం ఏకమై ఏకాక్షర మంత్రాన్ని ఏకస్వరంతో ఉచ్చరించినప్పుడు, ఓంకారం అన్న మంత్రాన్ని పఠించినప్పుడు అకృతంగానే మన మదిలో ఈ దివ్య సౌరభాలు స్ఫురించనారంభించాలి. ఆ శూన్యాన్ని నేనే, ఆ స్వయాన్ని నేనే, ఆ ప్రేమని నేనే, ఆ ఓంకారాన్ని నేనే. మరి ఆ ఓంకారాన్ని హృదయంగా ఉచ్చరిద్దాం. హృదయం మీద చేయి వేసుకుని ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మీ మదిలో స్ఫురించాల్సిన భావుకత కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న ఆ తొలినాళ్లలో, అంటే ఇంకా సృష్టి కూడా సృష్టింపబడకముందు ఉన్న ఆ తొలి జాములో, అంటే ఇంకా ఏకం అనేకంగా అభివ్యక్తీకరింపబడకముందు ఉన్న ఆ ప్రాథమిక స్థితిలో, ఇంకా చైతన్యం యొక్క అభివ్యక్తీకరణ మహోత్సవానికి అంకురార్పణ జరగని ఆ దివ్య స్థితిలో, ఆ తొలి స్థితిలో ఓ శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా స్పృహలోకి ఉద్ధరించుకోనారంభించింది. అంటే తన ఉనికిని
తాను గ్రహించనారంభించింది. తానున్నానని తాను గుర్తెరగనారంభించింది. అప్పుడే స్వయం అన్న దిశలోకి ప్రవేశించింది. స్వయంలోంచి ప్రేమనే ఓ మధుర భావన రారమ్మని మీ అంతరంగంలోకి స్వాగతించింది. చూసారా, ఎప్పుడైతే మీ నిజ దివ్య స్పృహలోకి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోనారంభించారో మీ సహజ దివ్య సౌరభం ఉత్తేజితమై మిమ్మల్ని ప్రేమాత్మకంగా మధురంగా ప్రేమన్న మధుర భావన మీ అంతరంగంలోకి మిమ్మల్ని స్వాగతించింది. ఆ ప్రేమ లేఖని అందుకున్నారు, అంతర్ముఖం అవ్వనారంభించారు. ప్రేమలేఖని అందుకుని మీ దివ్యమంగళ స్వరూపాన్ని మీరే దర్శించాలన్న ఓ స్ఫూర్తి మీలో స్ఫురించి మిమ్మల్ని మీరు దర్శించనారంభించారు. సరిగ్గా ఆ దివ్యస్థితి యొక్క నామాంతరమే ఓంకారం. ఈసారి మనం ఓం అని ఉచ్చరించినప్పుడు మీ మదిలో సరిగ్గా ఈ దివ్య సౌరభాలే స్ఫురించనారంభించాలి. ఈ దివ్య స్పర్శనే మీరు స్పర్శించనారంభించాలి. ఈ దివ్య సౌరభాలనే మీరు ఆఘ్రాణించనారంభించాలి. ఈ దివ్యత్వాన్నే మీరు అభివ్యక్తీకరించనారంభించాలి. ఈసారి ఏకమై ఏకాక్షర మంత్రాన్ని మనం ఉచ్చరించినప్పుడు, పఠించినప్పుడు మన పెదాలు ముద్రించినప్పుడు మీ మదిలో ఈ సౌరభమే పుట్టుకురానారంభించాలి. కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో ఓ అద్భుతం జరిగింది. ఆధ్యాత్మిక విన్యాస లీలా కేళి వినోదానికి అంకురార్పణ జరిగింది. ఓ మాహాత్మ్యం వెల్లివిరిసింది. కేవలం శూన్యం మాత్రమే అంటే పూర్తి అవ్యక్త తత్వం మాత్రమే అలరారుతున్నప్పుడు ఆ ఆదిలక్ష్మి తొలి చైతన్యం తానున్నానని తాను గుర్తెరగనారంభించింది. తానున్నానని తాను గుర్తెరగనారంభించిన మరుక్షణం తన సహజత్వమే అయ్యున్న ప్రేమమాధుర్యం వికసించింది, విరబూసింది. విద్యా విరులతో అభిషేకించింది. రారమ్మని అంతరంగంలోకి స్వాగతించింది. ఆ స్వాగతాన్ని అందుకున్నారు. ఆ ఆహ్వాన పత్రికను మీరు మన్నించారు. మీ నిజరూప దర్శనాన్ని దర్శించటానికి అంతర్ముఖం అవ్వనారంభించారు. ఆ మధుర ఘట్టాన్నే, ఆ ఝామునే ప్రాజ్ఞులు ఓంకారంగా గుర్తించారు. ఈ సుజ్ఞానాన్నంతా ఓంకారమన్న ఏకాక్షర మంత్రంలో పొందుపరిచి మానవ సంతతికి మహర్షులు
ప్రాజ్ఞులు అందించారు. ప్రాజ్ఞులు మనకందించిన ప్రణవ సంపదని ఓసారి హృదయంగా ఉచ్చరిద్దామా? ఓసారి మన పుట్టినింటిని స్మరిద్దామా? ఓసారి ఆ సుజ్ఞాన దిగంబరత్వాన్ని ఆస్వాదిద్దామా? ఈసారి మనమందరం ఓం అని ఉచ్చరించినప్పుడు ఈ దివ్య శ్లోకాలే మీలో వెళ్ళి విరియాలి సుమా. అందుకే ఆ శ్రీరాముడి వాంఛని వాస్తవంగా మలుస్తున్న వాసుదేవులందరం ఈ ఊసునే చెప్పుకుందాం. శుభం. ఈసారి ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు ఆ శూన్యాన్ని నేనే, స్వయాన్ని నేనే, ప్రేమని నేనే, ఆ ఓంకారీశ్వరుడిని నేనేనన్న భావం ప్రతిష్ఠితమై తీరాలి. మీ అందరూ నాతో శృతి కలిపి జత కలిపి నేను అన్నట్లుగానే మీరు అనండి. ఆ మహాశూన్యాన్ని నేనే, ఆ స్వయాన్ని నేనే, ఆ ప్రేమ మాధుర్యాన్ని నేనే, ఆ ఓంకారాన్ని నేనే, ఆ ప్రణవాన్ని నేనే, ఆ తొలి ప్రణయము నేనే, ఆ ప్రణవము నేనే, ఆ ప్రణయము నేనే, ప్రణయ ప్రణవం నేనే, ఆ ఆదిలక్ష్మిని నేనే, ఆ తొలి చైతన్యం నేనే. ఇంకా ఏకం అనేకంగా పరిణమించకముందు, ఇంకా దివ్యత్వం అవ్యక్తంగానే ఉన్న ఆ తొలి జాముని నేనే. ప్రేమకి ప్రేరేపింపబడి ఆ ఓంకారం తన నిజ దివ్య సౌరభాలని తాను ఆగ్రహించదలిచినప్పుడు, అంతర్ముఖమవ్వనారంభించినప్పుడు తన హృదయాంతరంగంలో దేదీప్యమానముగా వెలిగిపోతున్న, ప్రభాసిల్లుతున్న ఓ దివ్య ప్రకాశాన్ని దర్శించనారంభించింది. దగద్దగాయమానమైన దివ్య వెలుగులతో ఆ దివ్య ప్రకాశం భాసిల్లనారంభించింది. ప్రేమకి ప్రేరేపింపబడి ఆ ఓంకారం తన విలువని తాను దర్శించనారంభించినప్పుడు తొలిసారిగా ఓ మహామహోన్నతమైన దృశ్య కావ్యాన్ని అనుభూతి చెందటం జరిగింది. ఆ దృశ్య కావ్యాన్ని మానవ సంతతికి అభివర్ణించాలంటే కోటాను కోట్ల సూర్యుళ్ళు ఒక్కచోటే ప్రత్యక్షమై
తమ అరుణోదయమైన కాంతి కిరణాలని అభివ్యక్తీకరిస్తే ఆ మహోత్సవం, ఆ తరుణం, ఆ సన్నివేశం ఎంత వైభవపేతంగా ఉంటుందో ఒక్కసారి యోచించండి. అది సరిగ్గా మీ నిజస్వరూపం. ఓంకారం మీ నిజస్వభావం. మీ తొలి భావుకత ఓంకారం, మీ తొలి స్వభావం ఓంకారం, మీ తొలి స్వరూపం ఆ దివ్య ప్రకాశం. ప్రేమకు ప్రేరేపింపబడి ఆ ఓంకారం అంతర్ముఖం అవ్వనారంభించినప్పుడు తన దివ్యమంగళ స్వరూపాన్ని తాను దర్శించనారంభించింది, అనుభూతి చెందనారంభించింది. దగద్దగాయమానమైన దివ్య ప్రకాశంతో ప్రభాసిల్లనారంభించింది. కోటాను కోట్ల సూర్యుళ్ళు ఒక్కచోటే ప్రత్యక్షంగా తమ అరుణోదయ కాంతి కిరణాలని ప్రసరిస్తుంటే ఎంత ప్రభాసిల్లుతుందో ఒక్కసారి యోచించండి. సరిగ్గా ఆ దివ్య ప్రకాశమే మీ నిజరూపం. ఇప్పుడు ప్రణవం దివ్యమంగళ స్వరూపంగా రూపాంతరం చెందినది. ఆ ప్రణవము మీరే, ఆ దివ్యమంగళ స్వరూపము మీరే. ఈసారి నేను ఓంకారం అన్న ఏకాక్షర మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు మీ మదిలో ఆ ప్రణవము నేనే, ఆ ప్రణయము నేనే, ఆ దివ్య ప్రకాశాన్ని నేనే అన్న భావుకత, ఆ మధుర భావన మీలో స్ఫురించగలగాలి. ఈ ప్రాతకాలంలో ప్రణవోపాసన గావించిన సదస్సులందరికీ శ్రీరాముని సుతుడిగా మీ పాదద్వయం వద్ద మోకరిల్లి నా అహాన్ని మీ పాదాల దగ్గర వంచి ఉంచి మీ పాదధూళిని సింధూరంగా అలంకరించుకుంటూ మిమ్మల్ని శిల నుండి శిల్పం దాకా మలిచే క్రమంలో మీరు ఎంత అవైదికంగా వ్యవహరించినా వాటన్నిటినీ సహిస్తూ భరిస్తూ మిమ్మల్ని ప్రేమించాలన్నా, దైవాలుగా ఉద్ధరింపి తీరాలన్న ఏకైక ఆధ్యాత్మిక లక్ష్యాన్ని స్మరిస్తూ నా దీక్షలో నేను కొనసాగుతానని మరోసారి తెలియజేసుకుంటూ ప్రస్తుతానికి ఈ ధారణ మహోత్సవానికి స్వస్తి. మనం ఒక్కసారి ఆ ప్రణవ సహిత పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి స్మరిద్దాం. ఓం నమః శివాయ. 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 నమస్తే నమస్తే నమస్తే. నమో అస్థి. నమస్తే
నమస్తే నమస్తే. ఘనపరబ్రహ్మ స్వరూపానికి శిరస్సు వంచి నమస్కరించుకుందాం. అస్తు శుభం స్వస్తి. జయధ్వానాలతో కళ్ళు తెరవండి.